ఓం శాంతి 3/4/22 अव्यक्त बाप दादा रिवाइज कोट्स 13/3/90। संगम परमात्मा का, संगम पर परमात्मा का, आत्माओं से विचित्र मिलन। संगम युगंलो आत्मा परमात्मल विचित्र मिलनम। आज अनेक बार मिलने वाले सिखे लते बच्चे फिर से आकर मिले हैं। ఈరోజు అనేక సార్లు కలుసుకున్న గారాల పిల్లలు తిరిగి వచ్చి కలుసుకున్నారు। बाप भी उसी पहचान से बच्चों को देख रहे हैं। बाबा కూడా అదే పరిచయంతో పిల్లల్ని చూస్తున్నారు। और बच्चे भी उसी अनेक बार मिलने वाली स्मृति से मिल रहे हैं। మరి పిల్లలు కూడా అదే అనేక సార్లు కలుసుకున్న స్మృతితో కలుసుకుంటున్నారు। ये आत्मा और परमात्मा बाप का विचित्र मिलन है। ఇది ఆత్మ మరియు పరమాత్మ తండ్రి యొక్క విచిత్ర మిలనం। सारे कल्प में कोई भी आत्मा इस स्मृति से नहीं मिलती कि अनेक बार मिलने के बाद फिर से मिले हैं। మొత్తం కల్పంలో ఏ ఆత్మ కూడా ఈ స్మృతితో కలుసుకోదు, అనేక సార్లు కలుసుకున్న తర్వాత తిరిగి కలుసుకున్నాము అని। चाहे समय प्रति समय धर्म पिताएं आए हैं और अपने फॉलोवर्स को ऊपर से नीचे लाए। చూడండి, సమయం ప్రతి సమయం ధర్మపితలు వచ్చారు, తమ శిష్యుల్ని కూడా పైనుంచి కిందకి తీసుకొచ్చారు। కానీ ధర్మపితలు కూడా ఈ స్మృతితో కలుసుకోరు। అనేక కల్పాలు కలుసుకున్నాం, తిరిగి ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటున్నాము అని। ఈ స్పష్ట స్మృతి సివాయ్ పరమాత్మా కే कोई आत्माओं से मिल नहीं सकते। ఈ స్పష్టమైన స్మృతితో కేవలం పరమాత్మ తప్పించి ఇంకా ఏ ఆత్మలు కలుసుకోరు। चाहे इस कल्प में पहली बार मिलते हैं, భలే ఈ కల్పంలో మొదటిసారి కలుసుకున్న పాత స్మృతి, పాత పరిచయము ఆత్మల్లో సంస్కారాల రూపంలో రికార్డ్ నిండి ఉంది, అదే ఇమర్జ్ అవుతుంది। दिल से यही स्मृति का आवाज़ आता है, ये वही मेरा बाबा है। అందరికీ కూడా హృదయం నుండి కూడా ఇదే స్మృతి ధ్వనిలో వస్తుంది కదా, వీరు నా తండ్రి మీరా బాబా అని। బచ్చే कहते तुम मेरे और बाप कहते तुम हो मेरे। పిల్లలు అంటారు బాబా మీరు నావారు అని, బాబా అంటారు మీరు నావారు అని। मेरा संकल्प उत्पन्न हुआ, उसी सेकंड उस शक्तिशाली स्मृति से संकल्प से नया जीवन, नया जहान मिल गया। నాది అనే సంకల్పం ఉత్పన్నమవగానే అదే సెకండు అదే శక్తిశాలి స్మృతితో సంకల్పంతో కొత్త జీవితం, కొత్త ప్రాణం లభించింది। और सदा के लिए मेरा बाबा इसी स्मृति स्वरूप में टिक गए। మరియు సదాకాలికంగా నా బాబా అనే స్మృతి స్వరూపంలో ఇమిడిపోయారు। जैसे कि स्मृति स्वरूप बने तो स्मृति के रिटर्न में समृद्धि स्वरूप बने। ఎలాగైతే స్మృతి స్వరూపంగా అయ్యారు అలాగే స్మృతికి రిటర్న్లో సమర్థి స్వరూపంగా అయ్యారు। समर्थ स्वरूप बन गए ना, कमज़ोर स्वरूप तो नहीं होना। బాబా అడుగుతున్నారు, సమర్థ స్వరూపంగా అయ్యారు కదా, బలహీన స్వరూపం కాదు కదా। और जो जितना स्मृति में रहते हैं उतना समृद्धियों का अधिकार स्वतः ही प्राप्त करते हैं। మరియు ఎవరు ఎంత స్మృతిలో ఉంటారో అంతగా సమర్థీలు అంటే సమర్థత యొక్క అధికారం స్వతహాగానే లభిస్తుంది। జహా స్మృతి హే వహా సమర్థి హీ హే। ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ సమర్థత ఉంటుంది। థోడీ భీ విస్మృతి హే తో వ్యర్థ హే। కొంచెమైనా విస్మృతి ఉంటే అక్కడ వ్యర్థం ఉన్నట్లే। చాహే వ్యర్థ సంకల్ప హో, చాహే బోల్ హో, కర్మ హో, భలే వ్యర్థ సంకల్పాలు ఉండొచ్చు, లేక వ్యర్థ మాట ఉండొచ్చు, కర్మ అవ్వచ్చు। అందుకే బాప్దాదా పిల్లలందరినీ ఇదే దృష్టితో చూస్తారు। ప్రతి ఒక్క పిల్లవాడు స్మృతి స్వరూప్ సో సమర్థ స్వరూపుడు అని। आज तक भी अपना सिमरन भक्तों द्वारा सुन रहे हैं। మరి ఈరోజు వరకు కూడా తమ యొక్క స్మరణ భక్తుల ద్వారా వింటున్నారు। अपने स्मृति में लाया मेरा बाबा तो भक्त आत्मा भी यही सिमरन करती। मेरा इष्ट देव व देवी తమ స్మృతిలోకి తెచ్చారు అంటే నా బాబా అని భక్తాత్మలు కూడా ఇదే స్మరిస్తారు।
నా ఇష్ట దేవీ దేవతలు అని. జైసే ఆప్నే అతి ప్యార్ సే దిల్ సే బాప్ కో యాద్ కియా, ఎలాగైతే మీరు అతి ప్రేమతో హృదయపూర్వకంగా బాబాని స్మృతి చేశారో అంతగా భక్తాత్మలు కూడా తమ ఇష్ట ఆత్మల్ని హృదయపూర్వకంగా అతి ప్రేమగా తలుచుకుంటారు. ఆ బ్రాహ్మణ్ ఆత్మాओं में भी कोई दिल के स्नेह संबंध से याद करते हैं. బ్రాహ్మణ ఆత్మలైన మీలో కూడా కొంతమంది హృదయపూర్వక స్నేహ సంబంధంతో తలుచుకుంటారు. ఇంకొకరు బుద్ధి ద్వారా నాలెడ్జ్ యొక్క ఆధారంతో సంబంధాన్ని అనుభవం చేసుకునేందుకు మాటి మాటికి ప్రయత్నం చేస్తారు. జహా దిల్ కా స్నేహ और संबंध अति प्यारा अर्थात अति समीप है वहाँ याद भूलना मुश्किल है. ఎక్కడైతే హృదయపూర్వక స్నేహము మరియు సంబంధం అతి ప్రియమైందో అంటే అతి సమీపమైందో అక్కడ స్మృతి మర్చిపోవటం కూడా కష్టమే. జహా సిర్ఫ్ నాలెడ్జ్ కే ఆధార్ పర్ సంబంధ హై, కానీ ఎక్కడైతే కేవలం జ్ఞానం యొక్క ఆధారంతో సంబంధం ఉందో లేకిన్ దిల్ కా అటూట్ స్నేహ నహీ, కానీ హృదయం యొక్క అత్యంత స్నేహం లేదు, అక్కడ స్మృతి అప్పుడప్పుడు సహజం, అప్పుడప్పుడు కష్టమవుతుంది. जैसे शरीर के अंदर नस नस में ब्लड समाया हुआ है, ఎలాగైతే శరీరం లోపల నర నరాల్లో రక్తం ఇమిడి ఉంది అలాగే ఆత్మలో నిష్ఫలము అంటే ప్రతి ఫలంలో స్మృతి ఇమిడి ఉంది. ఇస్కో कहती है दिल के स्नेह संपन्न निरंतर याद, దీన్నే అంటారు హృదయపూర్వక స్నేహ సంపన్న నిరంతర స్మృతి అని. जैसे भक्त आत्माएं बाप के लिए कहती है जहाँ देखते हैं तू ही तू है, ఎలాగైతే భక్తాత్మలు బాబా కోసం అంటారు ఎక్కడ చూసినా నీవే నీవు అని. ऐसे बाप के स्नेही समान आत्माओं को जो भी देखे वो अनुभव करे, అలాగే బాప్ సమాన స్నేహి సంపన్న ఆత్మల్ని ఎవరు చూసినా వారు అనుభవం చేసుకోవాలి. వీరి దృష్టిలో మాటలో కర్మలో పరమాత్మ తండ్రి అనుభవం అవుతున్నారు అని. इसको कहती है स्नेही सो समान भवा, దీన్నే అంటారు స్నేహి సో సమాన భవ అని అంటారు. బాబా చెప్తున్నారు బాప్ హీ అనుభవ్ హోనా హే. చూడండి మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ పడినా దృష్టి అక్కడ బాబాయే కనిపించాలి. బాబా చెప్తున్నారు దిల్ కా స్నేహ్ అంటే బాబా అంటే మనకు అంత హృదయపూర్వక స్నేహం ఉండాలి. ऐसे बाप के स्नेही समान आत्माओं की दृष्टि में बोल में कर्म में परमात्मा बाप ही अनुभव होता है. ఇటువంటి దృష్టిలో ఇటువంటి స్నేహి ఆత్మల దృష్టిలో మాటలో కర్మలో పరమాత్మ తండ్రి అనుభవం అవుతారు. ఇస్కో कहती है स्नेही सो समान भव, దీన్ని అంటారు స్నేహి సో సమాన భవాని. तो स्मृति स्वरूप तो सभी हो, संबंध भी सभी का है, మరి అందరూ స్మృతి స్వరూపులే, అందరికీ సంబంధం ఉంది. అధికార్ भी सभी का है, అందరికీ కూడా అధికారం ఉంది. क्योंकि सभी का फुल अधिकार का संबंध बाप और बच्चे का है, ఎందుకంటే అందరికీ పూర్తి అధికారం సంబంధం ఉంది బాబా మరియు పిల్లలది. అందరూ అంటారు కదా నా బాబా అని, మేరా చాచా మేరా కాకా కోయి नहीं कहते, నా పిన్న తండ్రి నా మావయ్య అని ఎవరు అనరు. अधिकार का संबंध होने के कारण सर्व प्राप्तियों के वर्षे के अधिकारी है. అధికారం యొక్క సంబంధం బాబాతో ఉన్న కారణంగా సర్వ సంబంధాలు సర్వ ప్రాప్తులకి వారసత్వానికి అధికారులు. చాహే 50 वर्ष वाले हैं चाहे 6 मास वाले हैं, భలే 50 సంవత్సరాల వారు కావచ్చు లేక 6 మాసాల కలవారు కావచ్చు, నా వారు అనగానే అధికారులు అయిపోయారు. లేకిన్ అంతర్ క్యా హోతా హై, కానీ తేడా ఏముంటుంది? బాప్ అధికార్తో సభీకో ఏక్ జైసా దేతా హై, బాబా అయితే అధికారం అందరికీ ఒకేలా ఇస్తారు. క్యూంకి అఖుట్ వర్షా దేనే వాలా దాతా హై, ఎందుకంటే అంతులేని వారసత్వాన్ని ఇచ్చే దాత. 2.5 लाख तो क्या लेकिन सर्व आत्माएं भी अधिकारी बने. బాబా చెప్తున్నారు లక్షలు కాదు వేలు కాదు సర్వాత్మలు అధికారులు అవ్వాలి. అంతులేని ఖజానా బాబా దగ్గర ఉంది, మరి బాబా తక్కువ ఎందుకు ఇస్తారు? तो दाता सभी को देता एक जैसा है लेकिन लेवता में फ़र्क है. దాత అందరికీ ఒకే విధంగా ఇస్తారు కానీ తీసుకోవడంలోనే తేడా ఉంటుంది. कोई प्राप्तियों के वर्षे को खजाने को समय प्रमाण
स्वयं प्रति व सेवा प्रति कार्य में लगाकर उसका లాభ అనుభవ करते हैं. కొంతమంది ప్రాప్తుల యొక్క వారసత్వాన్ని లేక ఖజానాని సమయ ప్రమాణంగా స్వయం పట్ల సేవ పట్ల కార్యంలో ఉపయోగించి దాని లాభాన్ని అనుభవం చేసుకుంటారు. అందుకే బాబా యొక్క ఖజానా తన ఖజానాగా తయారు చేసుకుంటారు, అంటే తమలో ఇముడ్చుకుంటారు. इसलिए हर एक खजाने को यूज़ करने के अनुभव से खुशी और नशे में रहते हैं. అందువల్ల ప్రతి ఖజానాని ఉపయోగించే అనుభవంతో ఖుషి మరియు నషాలో ఉంటారు. అది కూడా శుద్ధ నష, వ్యర్థ నష కాదు. और दूसरा ఖజానా మిలా హే, ఇసి ఖుషి మే रहते हैं మేరా హే. రెండోది ఖజానా లభించింది, అందువల్ల ఇదే సంతోషంలో ఉంటారు బాబా నావారు అని. लेकिन सिर्फ मेरा है और उसको कार्य में नहीं लगाते हैं. కేవలం నావారు అనేసి కార్యంలో ఉపయోగించుకోవటం కాదు, ఉపయోగించకుండా వదిలేయటం కాదు. कोई भी अमूल्य वस्तु को सिर्फ अपने पास स्टॉक में जमा कर लिया, लेकिन सिर्फ जमा करने और यूज़ करने की अनुभूति में अंतर है. అంటే బాబా చెప్తున్నారు, అమూల్యమైన వస్తువుల్ని కొంతమంది పూర్తిగా ఉపయోగించుకుంటారు, కొంతమందికి ఉపయోగించుకోవటం రాదంటున్నారు బాబా. ఎంత కార్యంలో ఉపయోగిస్తారో అంత శక్తి పెరుగుతుంది, కానీ అది సదా చేయట్లేదు, అప్పుడప్పుడు చేస్తున్నారు. అందువల్ల సదా వారికి అప్పుడప్పుడు వారికి తేడా వస్తుంది. కార్యంలో ఉపయోగించే విధిని ఉపయోగించట్లేదు. తో దాత అంతర్ నహి కర్తా, దాత అయితే తేడా చూపించట్లేదు, కానీ లేవతలే తేడా చూపిస్తున్నారు. మరి మీరంతా ఎవరు? కార్యమే లగానే వాళ్ళే యా సిర్ఫ్ జమా దేక్ ఖుష్ హోనే వాళ్ళే? కార్యంలో ఉపయోగించేవారా లేక జమ అయిన దాన్ని చూసి సంతోషించేవారా? ఫస్ట్ నెంబరా సెకండ్ నెంబరా? బాప్ దాదా को तो खुशी है कि सभी नंबर 1 है या ఈ समय నంబర్ 1 हो. బాప్ దాదాకి అయితే చాలా సంతోషంగా ఉంది. మరి అందరూ నంబర్ 1 లేనా లేక ఈ సమయంలో నంబర్ 1 లా? బాప్ దాదా సदैव कहते हैं सदा बच्चों के मुख में गुलाब जामुन हो. బాప్ దాదా అయితే ఎల్లప్పుడూ పిల్లలతో అంటారు, పిల్లల నోట్లో గులాబ్ జామున్. జో కహా హో కియా, ఏది చెప్తే అదే చేశారు. అంటే సదా నోటిలో గులాబ్ జామ్ ఉండాలి. దునియా వాలే కెహతే ముఖమే గులాబ్, ప్రపంచం వారంటారు నోట్లో గులాబ్ అని. లేకిన్ గులాబ్ సే ముఖ్ మీఠా నహీ హోగా, కానీ గులాబీ పువ్వుతో ముఖం నోరు తీపి అవ్వదు. అందువల్ల గులాబ్ జామ్ నోట్లో ఉండాలి, సదా చిరునవ్వుతో ఉండాలి. అచ్చా, కై నయే నయే ఫిర్ సే మిల్నే పహుంచ్ గయే హై. చాలామంది కొత్త కొత్త వారు తిరిగి బాబాని కలుసుకునేందుకు వచ్చారు. जो भी इस कल्प में फिर से मिलन मना रहे हैं, उन बच्चों के लिए विशेष बाप दादा स्नेह का वरदान देते हैं. ఎవరైతే ఈ కల్పంలో తిరిగి బాబాని కలుసుకుంటున్నారో వారి అటువంటి పిల్లలకు విశేషంగా బాప్ దాదా ఈరోజు స్నేహం యొక్క వరదానాన్ని ఇస్తున్నారు. సదా అప్నే మస్తక్ పర్ బాప్ కా హాత్ అనుభవ్ కర్తే చలో. సదా తమ మస్తకంపై బాబా యొక్క వరదాని హస్తాన్ని అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. జిస్కే సిర్ పర్ బాప్ కా హాత్ హై वो सदा इस वरदान के अनुभव से सब बातों में सेफ है. ఎవరి శిరస్సుపైనైతే బాబా యొక్క వరదాని హస్తం ఉందో వారు సదా ఈ వరదానం యొక్క అనుభవంతో అన్ని విషయాల్లో క్షేమంగా ఉంటారు. ఈ వరదాని హస్తం ప్రతి విషయంలో మీకు సేఫ్టీ సాధనం అంటున్నారు బాబా. సబ్సే బడైతే బడి సెక్యూరిటీ యహీ హై, అన్నిటికన్నా పెద్ద సెక్యూరిటీ ఇది. బాప్ దాదా సభీ టీచర్స్ కి నిమిత్ బన్నే కి హిమ్మత్ దేక్ ఖుష్ హై. బాప్ దాదా టీచర్స్ అందరూ నిమిత్తమయ్యే ధైర్యాన్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. హిమ్మత్ రక్ నిమిత్తతో బన్ హీ జాతే హోనా, ధైర్యం వహించి నిమిత్తం అవుతున్నారు కదా. టీచర్ నిమిత్ బన్నా అర్థాత్ బేహద్ కి స్టేజ్ పర్ హీరో పార్ట్ బచానా. టీచర్ నిమిత్తం అవటము అంటే బేహద్ స్టేజ్ పైన హీరో పాత్రను అభినయించడం. ఎలాగైతే హద్దు యొక్క స్టేజ్లో హీరో పాత్రధారి ఆత్మల వైపు అందరికీ విశేష అటెన్షన్ ఉంటుంది. ऐसे जिन ఆత్మాओं के నిమిత్ बनते हो, అలాగే ఏ ఆత్మలకైతే నిమిత్తం అవుతున్నారో విశేషంగా జనరల్ సర్వాత్మలకి మీరు నిమిత్తమయ్యారు. టీచర్స్ని అదే దృష్టితో చూస్తారు. సభీ కా విశేష అటెన్షన్ హోతా హై నా, అందరికీ విశేష అటెన్షన్ ఉంటుంది కదా.
तो టీచర్స్ को अपने में भी विशेष अटेंशन रखना पड़े। మరి టీచర్స్ కూడా తమపైన విశేష అటెన్షన్ పెట్టుకోవాలి। क्योंकि సేవా में హీరో పార్ట్దారీ బన్నా అర్థాత్ హీరో బన్నా, ఎందుకంటే సేవలో హీరో పాత్రధారిగా అవటము అంటే హీరోగా అవటం। దుఆయే भी టీచర్స్ को ज़्यादा मिलती है, ఆశీస్సులు కూడా టీచర్స్కి ఎక్కువ లభిస్తాయి। ఎంత ఆశీస్సులు లభిస్తాయో అంత స్వయం పైన ధ్యాస ఇవ్వటం అవసరం। ये भी డ్రామానుసార్ విశేష భాగ్య है, ఇది కూడా డ్రామానుసారం విశేష భాగ్యం। तो सदा इस प्राप्त हुए भाग्य को बढ़ाते चलो, మరి సదా ఈ లభించిన భాగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళండి। 100 से 1000, 1000 से लाख, लाख से करोड़, 100 నుంచి 1000, 1000 నుంచి లక్ష, లక్ష నుంచి కోటి, కోటి నుంచి కోట్లు, కోట్లు, పద్మాలు సదా ఈ భాగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి। इसको कहते हैं योग्य आदर्श टीचर, దీన్నే యోగ్య ఆదర్శ టీచర్ అని అంటారు। बाप दादा निमित्त बने हुए बच्चों का सिमरन जरूर करते हैं, बाप दादा నిమిత్తంగా ఉండే పిల్లల్ని తప్పకుండా స్మరిస్తారు। और सदा अमृत वेले वाह बच्चे वाह ये दुआएं देते हैं, సదా అమృత వేళ ఓహో పిల్లలు ఓహో అంటూ ఆశీస్సులు ఇస్తారు। విన్నారా సేవాదారులు? టీచర్స్ అంటే నంబర్ 1 సేవాదారులు। अच्छा, चारों ओर अनेक कल्प न्यारा और प्यारा मिलन मनाने वाले, నలువైపులా ఉండే అనేక కల్పాలు అతీతమైన అతి ప్రియమైన మిలనం జరుపుకునే వారికి సదా లభించిన వారసత్వం యొక్క ఖజానాని ప్రతి సమయం కార్యంలో ఉపయోగించే వారికి సదా దిల్సే అతి స్నేహి, సదా హృదయపూర్వక అతి స్నేహిలు, బాప్ సమానంగా ఈ స్వయం ద్వారా బాబాని అనుభవం చేయించే వారికి సదా స్మృతి స్వరూప్ భక్తుల ద్వారా సమర్థ స్వరూపంగా అయ్యేవారికి, సదా తమ భాగ్యాన్ని పంచేవారికి పెంచేవారికి, మాస్టర్ దాత సమర్థ పిల్లలకు బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే। మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే। బాబా ఎదురుగా 2 గ్రూపులు ఉన్నాయి, విదేశీ గ్రూపులు, వాళ్ళతో బాబా మాట్లాడుతున్నారు। ఫస్ట్ పాయింట్, సభీ అప్నే కో బహుత్ బహుత్ భాగ్యవాన్ సమజ్తే హో, అందరూ స్వయాన్ని చాలా చాలా భాగ్యవాన్లుగా భావిస్తున్నారా? क्योंकि कभी स्वप्न में भी संकल्प नहीं होगा कि ऐसी श्रेष्ठ आत्माएं बनेंगे, కానీ ఎప్పుడు స్వప్నంలో కూడా సంకల్పం లేదు కదా ఇటువంటి శ్రేష్ఠాత్మలుగా అవుతాము అని। లేకిన్ అభి సాకార్ మే బన్ గయే, కానీ ఇప్పుడు సాకారంలో అయిపోయారు। देखो कहाँ कहाँ से बाप दादा ने रत्नों को चुनकर रत्नों की माला बनाई है, చూడండి ఎక్కడెక్కడి నుంచో బాప్ దాదా రత్నాలను ఏరుకుని రత్నాల యొక్క మాలని బాబా తయారు చేసుకున్నారు। బ్రాహ్మణ్ పరివార్కి మాలా మే పిరో గయే, బ్రాహ్మణ పరివారం యొక్క మాలలో తిప్పబడుతున్నారు। కభీ మాలాసే బాహర్తో నెహి నికల్తే హోనా, ఎప్పుడు మాల నుంచి బయటకు రావట్లేదు కదా। కోయి భీ మాలాకి విశేషత और సుందరత క్యా హోతీ హై, ఎప్పుడైనా మాల యొక్క విశేషత కానీ దాని యొక్క సుందరత్వం ఎలా ఉంటుంది? దానా దానేకే సాత్ మిలా హువా హోతా హై, పోసతోటి కలిసి ఉంటుంది। అగర్ బీచ్ మే ధాగా దిఖాయి దే, ఒకవేళ మధ్యలో దారం కనిపిస్తే దానా దానేకే సాత్ నహీ లగా హువా హో తో సుందర్ నహీ లగా హోగా, పోసతోటి కలవకపోతే అది అందంగా ఉండదు। తో ఆప్ బ్రాహ్మణ్ పరివార్కి మాలా మే హో, మరి మీరు బ్రాహ్మణ పరివారం యొక్క మాలలో ఉన్నారు, సర్వ బ్రాహ్మణ ఆత్మలకి సమీపంగా ఉన్నారు। జైసే బాబ్కే సమీప హో, ఎలాగైతే బాబాకి సమీపంగా ఉన్నారో అలాగే బాబాతో పాటు పరివారానికి సమీపంగా ఉన్నారు। క్యూంకి ఏ పరివార్ भी इस पहचान से परिचय से अभी मिलता है, ఎందుకంటే ఈ పరివారం కూడా పరిచయంతో ఇప్పుడే లభిస్తారు। పరివార్ మే మజా ఆతా హై నా, పరివారంలోనే మజా వస్తుంది కదా। ऐसे नहीं सिर्फ बाप की याद में मजा आता है, కేవలం బాబా స్మృతిలో మజా వస్తుందని కాదు। యోగ్ పరివార్ సే నహీ లగానా హై, యోగం పరివారంతో జోడించకూడదు।
ఒకరికొకరు సమీపంగా ఉండాలి. ఇట్నా బడా 2.5 लाख का परिवार कोई होगा? ఎక్కడైనా 1,50,000 ఇంతమంది పరివారం ఉంటారా? ఇప్పుడైతే 9-10 లక్షలు కన్నా పెద్ద పరివారం ఉన్నారు. ఇప్పుడైతే 9-10 లక్షల కన్నా పెద్ద పరివారం ఉన్నారు. तो परिवार अच्छा लगता है या सिर्फ बाबा अच्छा लगता है? పరివారం మంచిగా అనిపిస్తున్నారా లేక బాబా ఒక్కరే మంచిగా అనిపిస్తున్నారా? जिसे सिर्फ बाबा अच्छा लगेगा वो परिवार में नहीं आ सकेगा. ఎవరికైతే కేవలం బాబా ఒక్కరే ఇష్టం అనిపిస్తారో వారు పరివారంలోకి రాలేరు. బాప్దాదా పరివారాన్ని చూసి సదా హర్షిస్తారు. సదా ఒకరి విశేషతని ఒకరు చూసి హర్షిస్తూ ఉంటారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ పట్ల ఇదే సంకల్పం ఉంటుంది. ఓహో బ్రాహ్మణ ఆత్మ ఓహో దేఖో బాప్ కా బచ్చోं से इतना प्यार है. చూడండి బాబాకి పిల్లలంటే ఎంత ప్రేమ ఉందో. అప్పుడే వస్తున్నారు కదా, లేకపోతే పైనే కూర్చుని కలుసుకోవచ్చు. సిర్ఫ్ ऊपर से तो बैठकर नहीं मिलते. కేవలం బాబా పైన కూర్చుని కలవట్లేదు. आप विदेश से आते हो तो बाप दादा भी विदेश से आते हैं. మీరు విదేశాల నుంచి వస్తున్నారు, బాప్ దాదా కూడా విదేశాల నుంచి వస్తున్నారు. सबसे दूर से आते हैं. అందరికంటే ఎక్కువ దూరం నుంచి ఎవరు వస్తారు? అందరికంటే ఎక్కువ దూరం నుంచి వచ్చేది బాబానే కదా. బాబా కంటే దూరం ఇంకెవరిది లేదు కదా. బాబా అంటున్నారు ఇంత డబల్ లైట్ అయి ఉండాలి. సంకల్పం చేయగానే సెకండ్లో ఎగిరిపోవాలి. పరంధామ్ కహా ఔర్ పహుంచే. పరంధామం అనుకోగానే చేరుకోవాలి. ఇటువంటి ప్రాక్టీస్ ఉందా? కహా అటక్తో నెహి జాతే హోనా. ఎక్కడ అతుక్కుపోవట్లేదు కదా. కభీ కోయి బాదల్ తంగ్తో నెహి కర్తే హోనా. ఎప్పుడు ఏ మేఘాలు విసిగించట్లేదు కదా. కేర్ఫుల్ క్లియర్ రెండు ఉండాలి. డబల్ విదేశీ బచ్చోं को आते ही सेंटर मिल जाते हैं. డబల్ విదేశీ పిల్లలకు రాగానే సెంటర్ లభించేస్తుంది. చాలా తొందరగా టీచర్ అయిపోతారు. అందువల్ల సేవ యొక్క ఆశీస్సులు లభిస్తాయి. దువాయే మిల్నే కి విశేష లిఫ్ట్ మిల్తీ హై. ఆశీస్సులు లభించే విశేష లిఫ్ట్ లభిస్తుంది. साथ साथ आते ही इतना बिजी हो जाते हो बातों के लिए फुर्सत नहीं मिलती. అలాగే రాగానే ఎంత బిజీ అవుతారంటే ఇంకా విషయాలకి ఖాళీయే లభించదు. इसलिए बिजी रहने से घबराना नहीं एक गुड साइन है. అందువల్ల బిజీగా ఉండేందుకు భయపడద్దు, ఇది చాలా మంచి విషయం. కొంతమంది అంటారు లౌకిక కార్యం చేయాలి, అలౌకిక సేవ చేయాలి, తమ సేవ చేయాలి, చాలా బిజీ అవ్వాల్సి ఉంటుంది అంటారు. కానీ బిజీగా అవ్వటము అంటే మాయని జయించడం. ఏ ఠీక్ లగ్తా హై నా, ఇది సరి అనిపిస్తుంది కదా. లౌకిక్ నౌకరీ జో కర్తే హై, లౌకిక ఉద్యోగం చేస్తూ సంపాదిస్తారు కదా, అది ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఎలాగైతే సమయం కేటాయిస్తున్నారో అలాగే ధనాన్ని కూడా కేటాయించండి. తనువు, మనస్సు, ధనం 3 ఉపయోగించండి, సఫలం చేసుకోండి. ఇందులో అలిసిపోవద్దు. సెంటర్ ఖోల్తే హో, సెంటర్ తెరిస్తే ఎంతమంది ఆత్మలకి సందేశం వినిపిస్తారు, కళ్యాణం జరుగుతుంది కదా. తో మన్ ఔర్ ధన్ కా కనెక్షన్ హే. మనసుకి ధనానికి కనెక్షన్ ఉంది. ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ మనసు ఉంటుంది, ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది. बाप दादा डबल विदेशियों को सर्व प्रकार से सफल करने में बिजी देख खुश होते हैं. బాప్ దాదా అయితే డబల్ విదేశీ పిల్లల్ని అన్ని రకాలుగా సఫలం చేసుకోవటంలో బిజీ చూసి చాలా సంతోషిస్తారు. అందరూ గోల్డెన్ ఛాన్స్లర్లే. అందువల్ల సదా ఇదే స్మృతిలో ఉండాలి. సఫలతామూర్తిలు, సఫలత నా మెడలో హారం అనుకోండి. ఏ కార్యం చేసినా ముందు ఆలోచించండి, సఫలత నా మెడలో మాలగా ఉంది. ఎలా నిశ్చయం ఉంటే అలా ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. అచ్చా, సెకండ్ పాయింట్, ఏ స్వీట్ సైలెన్స్ ప్రియ లక్తి హేనా. ఈ మధురమైన శాంతి ప్రేమ అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఆత్మ యొక్క ఒరిజినల్ స్వరూపం స్వీట్ సైలెన్స్. तो जिस समय चाहो उस समय इस स्वीट साइलेंस की स्थिति का अनुभव करो. ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో ఈ స్వీట్ సైలెన్స్ స్థితిని అనుభవం చేసుకోండి.
ఎందుకంటే ఆత్మ ఇప్పుడు ఈ బంధనాల నుంచి ముక్తి అయిపోయింది. అందువల్ల ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒరిజినల్ స్థితిలైపోవాలి. బంధన్ ముక్త హోగయే యా హోనా హే, బంధన్ ముక్తులుగా అయిపోయారా లేక అవ్వాలా? ఈసారి మధుబన్లో ఈ 2 శబ్దాలు వదిలేసి వెళ్ళిపోండి. సంథింగ్, సమ్ టైమ్. ఏ పసంద్ హేనా? ఇది ఇష్టమే కదా, అందరూ వదులుతారా? హిమ్మత్ రఖనేసే మదద్ మిల్ జాయేగి, ధైర్యం వహిస్తే సహాయం లభిస్తుంది. క్యూంకి ఏ తో జాన్తే హో 63 జన్మ అనేక బంధనో మే రహే. ఎందుకంటే మీకు తెలుసు కదా 63 జన్మలు అనేక బంధనాల్లో ఉన్నారు. ఈ ఒక్క జన్మ స్వతంత్రులు కావాలి. इसका ही फल అనేక జన్మ జీవన్ ముక్తి కా ప్రాప్త కరేంగే. దీని ఫలం అనేక జన్మలు జీవన్ముక్తి పదవిని పొందుతారు. తో ఫౌండేషన్ యహా డాల్నా హై, మరి పునాది ఇక్కడే వేయాలి. జబ్ ఇత్నా ఫౌండేషన్ పక్కా హోగా, ఎప్పుడైతే ఇంత ఫౌండేషన్ పక్కా అవుతుందో అప్పుడే 21 జన్మలు నడుస్తుంది. జితనా అప్నే మే నిశ్చయ కరేంగే ఉత్నా హీ నషా హోగా. ఎంతగా మీ మీద మీకు నిశ్చయం ఉంటే అంత నషా ఉంటుంది. బాబా మీద నిశ్చయం, స్వయంపై నిశ్చయం, డ్రామాపై నిశ్చయం, तीनों निश्चय में पास होना है. 3 నిశ్చయాల్లో పాస్ అవ్వాలి. అచ్చా, ఏక్ రత్నకి అప్ని విశేషత హే. ఒక్కొక్క రత్నానికి తమ విశేషత ఉంది. బాప్దాదా అందరి విశేషత బాబాకి తెలుసు. ఇప్పుడు ముందుకు వెళ్ళేసరికి తమ విశేషతల్ని కార్యంలో ఉపయోగిస్తే విశేషత పెరుగుతుంది. దునియా మే ఖర్చు కర్నేసే ధన్ కమ్ హోతా హే. ప్రపంచంలో ఖర్చు పెడితే ధనం తగ్గిపోతుంది, కానీ ఇక్కడ ఎంత ఉపయోగిస్తే ఖర్చు పెడితే అంత పెరుగుతుంది. అందరూ అనుభవీలే కదా. ఈ సంవత్సరం ఈ వరదానాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మేము విశేష ఆత్మలం, మరి విశేషతని కార్యంలో ఉపయోగిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎలాగైతే ఇక్కడ దగ్గరగా కూర్చోవటం ఇష్టమో అలాగే అక్కడ కూడా సదా దగ్గరగా ఉండండి. బాప్దాదా సదా ప్రతి ఒక్కరిని ఇదే శ్రేష్ఠ దృష్టితో చూస్తారు. ఒక్కొక్క పిల్లవాడు యోగీలు మరియు యోగ్యులు కూడాను. అచ్చా, వరదానము. दूसरों की परिवर्तन की चिंता छोड़ स्वयं का परिवर्तन करने वाले शुभ चिंतक भव. ఇతరుల పరివర్తన యొక్క చింత వదిలి స్వయం పరివర్తన అయ్యే శుభ చింతక భవ. స్వపరివర్తన్ కర్నా హీ శుభ చింతక్ బన్నా హే. స్వపరివర్తన చేసుకోవటమే శుభ చింతకులు కావటము. यदि स्वयं को भूल दूसरों के परिवर्तन की चिंता करते हो, ఒకవేళ స్వయం యొక్క విషయాన్ని మర్చిపోయి ఇతరుల పరివర్తన చింత చేసినట్లయితే ఇది శుభ చింతన కాదు. పెహలే స్వ और స్వాకే సాత్ సర్వ్. ముందు స్వయం, స్వయంతో పాటు సర్వులు. ఒకవేళ స్వపరివర్తన చేసుకోకుండా ఇతరులకు శుభచింతకులైతే సఫలత లభించదు. అందువల్ల స్వయం నియమ ప్రమాణంగా నడుస్తూ స్వపరివర్తన చేసుకోండి. ఇందులోనే లాభం ఉంది. బాహర్ సే కోయి ఫాయిదా బల్ దిఖాయి నాదే. బయట నుంచి భలే లాభం కనిపించలేకపోయినా అందరి లోపల తేలికతనం, సంతోషం అనుభూతి అవుతూ ఉంటుంది. స్లోగన్ను సేవాओं का सदा उमंग है तो छोटी छोटी बीमारियां मर्ज हो जाती है. సేవల యొక్క ఉత్సాహం సదా ఉన్నట్లయితే చిన్న చిన్న అనారోగ్యాలు సమాప్తైపోతాయి. ఈరోజు స్వమానం, నేను శుభ చింతకమణిని. అచ్చా, ఓం శాంతి.